వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. అభినవ గోమటం ఒక ప్రతిభావంతుడైన నటుడు. ఆయన ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన జీవితం, కెరీర్ లో సాధించిన విజయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. అభినవ గోమటం తెలంగాణలోని హైదరాబాద్ లో జనవరి 1న పుట్టి పెరిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. చిన్నప్పటి నుండి కళల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఆయన తన కెరీర్ ను థియేటర్ ఆర్ట్స్ ద్వారా ప్రారంభించారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నటనపై మక్కువతో సినిమాల్లోకి రాకముందు అనేక నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు. అభినవ తన నటన ప్రయాణాన్ని మౌత్ పీచ్ వంటి థియేటర్ గ్రూపులతో ప్రారంభించారు. నాటక రంగంలో ఆయన సంపాదించిన అనుభవం ఆయనకు టైమింగ్, డైలాగ్ డెలివరీను మంచి పట్టు ఉంది. ఆయన తొలినాళ్లలో కొన్ని లఘు చిత్రాలు, చిన్న పాత్రలో నటించారు. 2014లో వచ్చిన జగన్ నాటకం సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించినా ఆయనకు ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు. అభినవ గోమటం కెరీర్ లో అతిపెద్ద మైలురాయి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది. ఈ చిత్రంలో ఆయన పోషించిన కౌశిక్ పాత్ర యువతకు విపరీతంగా నచ్చేసింది. ఆయన చెప్పిన మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం వంటి డైలాగులు ఆయన కామెడీ టైమింగ్ ను ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఈ సినిమా తర్వాత అభినవ్కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, కామెడీ యాక్టర్ గా మంచి పేరు వచ్చింది. అభినవ గోమటం నటనలో సహజత్వం ఉంటుంది. ఆయన డైలాగ్స్ చెప్పే విధానం చాలా క్యాజువల్ గా మన పక్కన ఉండి స్నేహితుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ముఖంపై సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఉంచుతూనే కామెడీ పండించడంలో ఆయన దిట్ట. తెలంగాణ యాసను చాలా స్టైలిష్ గా, ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తూ ఉంటారు. సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోను కూడా అభినవ రాణిస్తున్నారు. జీ5 లో వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన పోషించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర మధ్యతరగతి గృహస్థుల కష్టాలను నవ్వుతూ చూపించారు. అభినవ గోమటం ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిలా ఉంటూనే అసాధారణమైన నటనతో తెలుగు ప్రేక్షకులు మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా కథ బలం ఉన్న సినిమాల్లో హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చాలా మంది నటులు పరిశ్రమలోకి రాగానే హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటారు. కానీ అభినవ అలా కాకుండా పాత్ర ఏదైనా సరే అది గుర్తుండిపోవాలి అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. అభినవ కెరియర్ ప్రారంభంలోనే అనేక ఆడిషన్స్ ఇచ్చారు. దాదాపు 5 నుండి 6 ఏళ్ల పాటు సరైన బ్రేక్ కోసం వేచి చూశారు. ఆ సమయంలోనే ఆయన తన నటనను మెరుగుపరుచుకోవడానికి నాటక రంగంపై దృష్టి పెట్టారు. నేటి తరం యువత భాషను, వారి ప్రవర్తనను అభినవ తన పాత్రల్లో చాలా సహజంగా ప్రతిబింబిస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఆయన డైలాగులపై వేల సంఖ్యలో మీమ్స్ ఉంటాయి. 2024లో విడుదలైన మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా అభినవ్ కెరియర్ లో ఒక ముఖ్యమైన మలుపు. ఒక సాధారణ పెయింటర్, లోగో డిజైనర్ గా ఎదగాలనుకునే యువకుడి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. కేవలం నవ్వుల కోసమే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా తాను రాణించగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆయన చెప్పిన పాపులర్ డైలాగ్ నే ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం విశేషం. అభినవ చాలా సరళంగా ఉంటారు. తన విజయానికి కారణం తన స్నేహితులు మరియు తనపై నమ్మకం ఉంచిన దర్శకులే అని ఆయన తరచూ చెప్తూ ఉంటారు. కొత్త టాలెంట్ ని, షార్ట్ ఫిలిం మేకర్స్ ని ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయనకు సంగీతం మరియు ప్రయాణాల పట్ల మక్కువ ఎక్కువ. ప్రస్తుతం అభినవ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయి. ఆయన కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోను కూడా ఆయన మరిన్ని వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నారు. రిపీట్ ఈ సినిమా బడ్జెట్ మొదటి భాగం కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈసారి షూటింగ్ థాయిలాండ్ వంటి విదేశీ లొకేషన్లలో ప్లాన్ చేస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో పెళ్లి కాని ఒక ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆయన పోషిస్తున్న పాత్రకు సంబంధించి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం అభినవ్ కెరియర్ లోనే మరొక మెట్టుగా చెప్పుకోవచ్చు. ఈ నగరానికి ఏమైంది 2018 ఇది అభినవ్ కెరియర్ లో మలుపు తిప్పింది చిత్రం. ఇందులో ఆయన పోషించిన కౌశిక్ పాత్ర ఐకానిక్ స్టైల్ చేరుకుంది. స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణలో ఆయన మార్క్ డేట్ ప్యాన్ కామెడీ కోసం ఈ సినిమా తప్పక చూడాలి. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ డిజ్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ అభినవ్ కు భారీ ఫ్యాన్ బేస్ ను తెచ్చిపెట్టింది. రాహుల్ అనే సాఫ్ట్వేర్ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను, మధ్యతరగతి కష్టాలను అత్యంత హాస్యాస్పదంగా పండించారు.
ఆయన నటన ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షణ. మస్తు షేడ్స్ ఉన్నాయిరా 2024 హీరోగా అభినవ్ చేసిన మొదటి ప్రయత్నం ఇది. ఒక సాదాసీదా యువకుడు తన కాళ్ళ మీద తాను ఎలా నిలబడతాడు అనే కథాంశంతో సాగుతోంది. కేవలం కామెడీయే కాదు, ఆయనలోని సీరియస్ నటుడిని చూడాలనుకుంటే ఈ సినిమా బెస్ట్ చాయిస్. మీకు మాత్రమే చెప్తా 2019 తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అభినవ్ కీలక పాత్ర పోషించారు. అబద్ధాలు చెప్పే స్నేహితుడికి తోడుగా ఉండే పాత్రలో ఆయన నటన అద్భుతం, నవ్వులు పూయిస్తుంది. మళ్ళీ రావా 2017 అభినవ్ కు నటుడిగా తొలి రోజుల్లో మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఇందులో ఆయన హీరో స్నేహితుడు డంబో పాత్రలో కనిపిస్తూ ఉంటారు. ఆయన అమాయకత్వం, కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్యామ్ సింగరాయ్ 2021 నాని స్నేహితుడుగా ఒక చిన్న కానీ మంచి పాత్రలో కనిపించారు. విరూపాక్ష 2023 హారర్ థ్రిల్లర్ జానర్ లో కూడా తాను సెట్ అవుతానని నిరూపించారు. మసూదా 2022 ఇందులో ఆయన పాత్ర కథలో కీలక మలుపులను కారణమవుతోంది. టాలీవుడ్ లో బ్రహ్మానందం, సునీల్ వంటి వారు హావభావాలతో నవ్విస్తే అభినవ మాత్రం ఆయన డైలాగులు రాసినట్టుగా కాకుండా ఆ క్షణంలో తన పక్కన ఉన్న స్నేహితుడు మాట్లాడుతుంటే ఉంటాయి. లాంగ్వేజ్ కమాండ్, తెలంగాణ యాసను ఎగతాళి చేయకుండా దానిలోని సహజమైన వెటకారాన్ని ఆయన అద్భుతంగా పండిస్తారు. అభినవకు సినిమాల ద్వారా వచ్చే గుర్తింపు కంటే మీమ్స్ ద్వారా వచ్చే గుర్తింపు చాలా ఎక్కువ. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం వంటి డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. నేటి తరం యువత భాషకు అర్థం చేసుకొని నటించే అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. అందుకే కాలేజీ ఫంక్షన్లకు ఆయన వెళ్తే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. అభినవ సక్సెస్ లో ఆయన స్నేహితుల పాత్ర చాలా ఉంది. ఈ నగరానికి ఏమైంది గ్యాంగ్, సాయి సుశాంత్, వెంకటేష్ తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. వీరంతా కలిసి చేసే అల్లరి ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది. సహజ నటనలు ప్రశంసలు. నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలను కూడా అభినవ్ టైమింగ్ ను మెచ్చుకుంటూ ఉంటారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.